నమస్కారం. గుడ్ లక్ సఖీకి గుడ్ లక్ చెప్పడానికి నేను సుమా కనకాల రెడీగా ఉన్నాను విత్ అవర్ ఫేవరెట్ కీర్తి సురేష్. హాయ్ కీర్తి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. ఐమ్ జస్ట్ లాఫింగ్ లుకింగ్ ఎట్ మీ. ఐఎమ్ ఫుల్ ఎక్సైటెడ్. నాకు లైట్లు కెమెరా అన్ని కనిపించగానే ఐ గెట్ ఫుల్ ఓవర్ ఎక్సైటెడ్ అనమాట. యాజ్ ఇఫ్ ఐఎమ్ బార్న్ టు టాక్ ఓన్లీ ఇన్ టు ద కెమెరా. సో యు ఆర్ యాజ్ యూజువల్ లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్. థ్యాంక్ యూ. నేను కూడా కొంచెం ఎక్స్ట్రా మేకప్ అది వేసుకొని వచ్చాను ఇవాళ మీతో కదా ఇంటర్వ్యూ. మళ్ళీ ఏ మాత్రం గ్లామర్ తగ్గడానికి వీల్లేదు అని మా మేకప్ మ్యాన్ సత్యతో కూడా చెప్పాను నేను. యా, సో గుడ్ లక్ సఖీ. మేము థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడెప్పుడా అని. బట్ బికాస్ ఆఫ్ ద పాండమిక్ అన్నీ కొంచెం అలా వెళ్ళి ఫైనలీ వీఆర్ గెటింగ్ టు సీ యూ ఇన్ థియేటర్స్. సో కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. Yes. రిలీజ్ ఆఫ్టర్ రంగ్దే. ఆఫ్టర్ రంగ్దే. కరెక్ట్. రంగ్దే అప్పుడు ఒక వీడియో చూసాం మీది, మీరు బాగా తింటున్నటువంటి వీడియో. యా, కానీ నాకు అర్థమైంది అనమాట అది ఊరికే మీరు వీడియో కోసమే చేసి మమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు అని. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అది తినేవాళ్ళలాగా ఉన్నారండి మీరు అసలు. నేను చాలా తింటాను. అది ఐ థింక్ మెటబాలిజం ఎక్కువ. హీరోయిన్స్ చెప్పేటువంటి చాలా పెద్ద అబద్ధం మా ఆడవాళ్ళందరికీ నేను చాలా తింటాను అని. మేము కూడా ఇది నమ్మి తెగ తింటాం, ఆ తర్వాత మాకు ఇలా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో కమింగ్ టు గుడ్ లక్ సఖీ, ఏంటంటే నేను ఈ మధ్య యాంకరింగ్ మాత్రమే కాకుండా యాక్టింగ్ కూడా చేయబోతున్నా. అంటే మొదలు పెట్టాను. సో కొంత ట్రైనింగ్ మీ దగ్గర నుంచి తీసుకుంటే మంచిదని చాలామంది చెప్పారు. సో హౌ టు గివ్ అన్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అది చెప్పండి చాలు నాకు. మీకు ప్లీజ్, మీకు తెలుసు, మీరు దాచిపెట్టద్దు, నాకు చెప్పండి. మీరు ఇందులో కూడా అలాగే ఇచ్చారు. ఆల్రెడీ యూట్యూబ్ కామెంట్స్ నా దగ్గర ఉన్నాయి, చదవమంటారా? నేనేం గురువు కాదు. మీరు కాదు, కానీ ఇప్పుడు సఖీది చూస్తే కూడా టీజర్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద సాంగ్ కానీ టీజర్ కానీ ఆ డైలెక్ట్ అవి కరెక్ట్గా పట్టారు. దీని మీద ఎంత వర్క్ చేస్తారు, ఎంత టైం స్పెండ్ చేస్తారు మీరు? యాక్చువల్లీ యా, కొంచెం రాయలసీమ యాక్సెంట్ ఉంటుంది, స్లాంగ్. సో షూటింగ్ ఎవ్రీడే ముందు రోజు నైట్ వీల్ ఆల్ సిట్ డిస్కషన్ చేసి ఇది ఎలా చెప్పాలి. సో దట్ ఇటా పోతుంది, అటా వెళ్ళాలి, ఇటా పోతుంది, అట్ట వెళ్ళాలి, అండ్ లాట్ మోర్ లైన్స్. రైట్ నౌ ఐ కాంట్ రిమెంబర్, బట్ ఆ టైంలో చేసి ఐ గాట్ యూస్ టు ఇట్. ఎప్పుడు కూడా నేను డబ్బింగ్ కరెక్షన్స్ చేసినప్పుడు ఒక 2 hours చేశాను, తర్వాత బయటకు వచ్చి ఇటా అటా అందులోకి వెళ్ళిపోయారా, ఆ లూప్లోకి? అవును, నొస్టాల్జియా. సో పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే ముందు రోజు నైట్ సిట్టింగ్, అదే దీని గురించిన రిహర్సల్ చేసుకోవాలి. అర్థమైందా మీకు? ఎస్, స్లాంగ్ కి సంబంధించిన రిహర్సల్ చేసుకోవాలి. ఎస్, డెడికేషన్ ఉండాలి. అలాగే మీ వేషధారణ కూడా చాలా బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ. అడ్వాంటేజ్ ఏమో కదా, ప్రొడ్యూసర్ స్టైలిస్టే ప్రొడ్యూసర్ అయితే పెద్ద అడ్వాంటేజ్. అంటే ఇట్ వాజ్ వెరీ ఈజీ రెడీ అవడానికి, చాలా ఈజీ. మార్నింగ్ ఒక 20-30 minutes పట్ అని రెడీ. అండ్ నాకు కూడా అంత మేకప్, హెయిర్ చేయడం అంత యాక్చువల్లీ నాట్ దట్ పేషెంట్, బట్ ఐ హ్యావ్ టు బీ పేషెంట్. బట్ ఈ ఫిల్మ్కి ఇట్ వాస్ వెరీ ఈజీ. మార్నింగ్ వచ్చి జస్ట్ ఈజీగా రెడీ అయ్యి ఆల్ దట్ ఐ హ్యావ్ టు గో అండ్ డూ ఇస్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద పర్ఫార్మెన్స్. ఓకే, ఇట్ వాస్ వెరీ ఈజీ. సో పాయింట్ నెంబర్ 2, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్కి మనకి కావాల్సింది కాన్సన్ట్రేషన్ ఆన్ పర్ఫార్మెన్స్, మన మేకప్ మీద కాదు. అది మేకప్ మ్యాన్ కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఎస్, ఓకేనండి, 2 points దొరికేసాయి మాకు. ఇప్పుడు థర్డ్ వచ్చేసి ఆ సాంగ్లో మీరు చిక్ 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 అది కొంచెం నేర్పిస్తారా నాకు ఎలా చేయాలో కరెక్ట్గా? అయ్యో చెప్పండి. ఉండండి, నేను మీకు మ్యూజిక్ పెడతా. ఓకే, ట్రై చేశాను, కొంచెం భుజం నొప్పి వచ్చింది నాకు, అందుకని నేను ఎక్కువసేపు చేయలేకపోయాను. మీతో పాటే చేయిద్దామని ఇందాక నేను చూసారా, అది విని నేను అట్లున్నా. అది ఒకసారి చూపించండి. అది ఎండ్లో వస్తుంది అనుకుంటా కొంచెం కదా. డిఎస్పి అసలు చివరి తీసేస్తాడు ఆయన ఎనీ టైం. అబ్బా, ఇట్లా చేస్తారు అసలు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సంగీతం తింటారా, తాగుతారా మీరు అసలు? యాక్చువల్లీ ఐ కాంట్ ఫైండ్ ద స్టెప్. I can find. I have seen it many times, more than you. You teach me. This is the biggest joke today.
అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ లో ఒక యాక్ట్రెస్ కి ముందుగా తెలియాల్సింది డాన్స్ కూడా. Dance. సో రెడీ. ఓ 1 2 3 4 5 6 7 8 5 6 7 8 ఓకే చిక్ చిక్. మీరు ఈ సాంగ్ చేసిన తర్వాత ఎట్లున్నారండి నెక్స్ట్ డే అంతా ఇంట్లో? షోల్డర్ పెయిన్. ఉండండి మనం దీంతో పాటు ఒక్కసారి చేద్దాము ప్రాపర్గా. చలో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ లో థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. ఎస్ థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ కూడా అయిపోయింది. Dance. ఎస్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద డైరెక్టర్ నాగేష్ గారు. sir. యా నాగేష్ గారు హీస్ డన్ సచ్ వండర్ఫుల్ మూవీస్, ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్, నేషనల్లీ అక్లెయిమ్ మూవీస్. సో ఈ ప్రాజెక్ట్ అసలు ఎట్లా కుదిరింది? ఆయన తీసుకొని వచ్చారా ఇది? లైక్ హీ యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ శ్రావ్య. శ్రావ్య అండ్ సుధీర్. అండ్ అప్పుడు ఐ రియలీ లైక్ నాగేష్ సార్ డిడ్ నరేట్ ద ఫిల్మ్, హిస్ ఫ్రెండ్ నరేటెడ్ ద ఫిల్మ్. అండ్ లేటర్ ఐ మెట్ నాగేష్ సార్. విన్నగానే నాకు చాలా నచ్చింది. నరేషన్ తర్వాత అప్పుడే చెప్పాను ఐ డూ దిస్ ఫిల్మ్ అని, బికాజ్ ఇట్ సౌండెడ్ సో పాజిటివ్. Yeah. అండ్ it's not about an emotional drama or something. It's just fun filled from the beginning till the end. And Nagesh sir to on a journey is, it's so beautiful. There's a lot of things you can learn from him. Beginning first day he said as usual short tarvata nenu vachi monitor chusanu, monitor చూడకూడదని చెప్పారు. I said sir how? So he's like what will you see in the monitor? I said hair makeup చూస్తే మరి నీ పర్ఫార్మెన్స్ ఏంటి అన్నాడు. I was like yeah actually that's a point. And true, and this character didn't require any అలా చూడడం అవసరం లేదు. So I was like okay fine, I put all my trust on him. So his eyes were my monitor. Yeah, After ఆయన every shot I reaction. look at him. Yes, ఆయన reaction. After every shot I look at him, he'll be like very nice but one more. Oh. Always he'll do that. And lot of things to learn from him. So this whole thing about not seeing the monitor, a very nice thing to learn. అంటే మీరు డైరెక్ట్ గా డబ్బింగ్ అప్పుడు చూసారు మీ పర్ఫార్మెన్స్ అంతా? Actually dubbing time lo when I saw కాంపిటీస్ అప్పుడు కూడా చూపించలేదా ఏంటి ఆయన? huh? డబ్బింగ్ అప్పుడు చూపించుంటారు. yeah dubbing I saw. Yeah. Dubbing lo చూడనప్పుడు it was very fresh, like very very fresh, because I've not seen myself no on the monitor. So అప్పుడు చూస్తున్నప్పుడు I was like నాకే చాలా ఫ్రెష్ గా అనిపించింది. మీరు బేసికలీ ఫ్రెష్ గానే ఉంటారు, నాదే కొంచెం జిడ్డు గారితో ఉంటుంది కానీ యు ఆర్ బేసికలీ ఫ్రెష్. సి యు ఆర్ ఆల్వేస్ ఫ్రెష్. అలా కాదు, లైక్ అండర్స్టూడ్. జస్ట్ లైక్ దట్. యా. So yeah, it was very fresh and nice. It's something new that I learned, and the kind of peace that you get when you're not seeing the monitor, it's completely different. You're not bothering about anything else, your dress, your hair, your makeup, you're nothing, only the performance. So ఇట్స్ లైక్ నాట్ సీయింగ్ యువర్ వాట్సాప్ ఫర్ వన్ హోల్ డే. yeah, exactly. లైక్ దట్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. Exactly, but still you have some peace, no? యా It's యా like that. కరెక్ట్. కానీ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మలయాళం మూవీ చేస్తున్నారు, తమిళ్ చేస్తున్నారు, తెలుగు చేస్తున్నారు, ఇన్ని లాంగ్వేజెస్, డిఫరెంట్ క్యారెక్టర్స్. మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరా? అక్కడేమో ఏదో ఒక సిస్టర్ మెయిన్ క్యారెక్టర్ చేస్తూ ఉండొచ్చు, ఇక్కడ రాగానే మీరు ఇలాగా ఈ క్యారెక్టరు సఖి, గ్యాప్ వస్తూ ఉంటుంది కదా షెడ్యూల్కి మధ్యలో, మళ్ళీ ఆ స్లాంగ్, మళ్ళీ అక్కడ క్యారెక్టరు. No, I don't get confused, because ఇక్కడ వస్తున్నప్పుడు it goes like that. I just go in the flow. మీకు ఎక్కువ చిప్లు పెట్టినట్టున్నారు లోపల, ఒక్కొక్క దానికి ఒక సిమ్ కార్డ్ మీరు Extra వేసేస్తారు. chips. అది ఇక్కడ రాగానే తెలుగు That chip will get switched on. సడన్గా ఇక్కడ. యా. Actually మహానటి టైంలో కొంచెం it used to be confusing. నేను అప్పుడు చేస్తున్నప్పుడు I think I was doing 5-6 films మహానటి టైం. So it used to be a packed schedule. అప్పుడు when I used to go to some other film, so మహానటికి eyebrows, all that, used to work on like for 20 minutes for the eyebrows to get like Savitri garu. Yeah. So I used to go for some other film and I used to sit and sleep. My makeup man will start doing like
Marathi eyebrows. I'll be like, Anna, ఇది ఈ film అది కాదు. అది కాదు. So that time it was little because that one was too much into the character, but this one was like very fun and all that. Yeah. So easy. అండ్ ఇందాక మనం చేసిన మీరు నాకు చూపించిన సాంగ్ కూడా ఎంత బాగుందో. దేవిశ్రీ ప్రసాద్ గారు యాజ్ యూజువల్ కదా, Yeah, హీ yeah. గివ్ సచ్ ఫుట్ ట్యాపింగ్ మ్యూజిక్. అది వినగానే మనకి చిక్ 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 అది అట్లా ఎక్కేస్తుంది అనమాట. విన్నామంటే ఇవాళ అంతా అదే పాట తిరుగుతూనే It'll be on loop. ఉంటుంది. యా 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 That అండ్ యూ is- వర్క్ విత్ హిమ్ ఎర్లియర్ Yeah, ఆల్సో. yeah. నేను శైలజ, నేను లోకల్, Yeah. the fourth film. యా యా So I think Devito been traveling. He's a from rock star, Yeah, Devi he's Sri a rock Prasad, star. What do we have to say about him? He's a rock star. Yes. From the beginning, I've been traveling with him. అబ్సల్యూట్లీ. Yeah, it's a nice feeling. అండ్ ఆది పినిశెట్టి ఆయన్ని థ్రిల్లర్ ఫిల్మ్స్లో చూసాము. వీ హవ్ సీన్ హిమ్ ఇన్ సీరియస్ విలనిజం రోల్స్. Yeah. కానీ ఇందులో ఏంటది గోల్డ్ రాజా. గోల్డ్ రాజు. గోల్డ్ రాజు. కామెడీ ఉంటుంది చాలా. అది ఈస్ డన్ లాట్ ఆఫ్ కామెడీ ఇన్ ద ఫిల్మ్. ఓకే. JB గారు ఇస్ డన్ అ డిఫరెంట్ క్యారెక్టర్. దిస్ హోల్ ట్రయో కాంబినేషన్ ఇస్ రియలీ నైస్. యా ఐ హర్డ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ ద మూవీ. ఎలాగో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత మనం తప్పకుండా వెళ్ళి చూద్దాం. మేము టీజర్ వరకు చూసాం. ఆయన కోచ్ ఉన్నారు, ఈయనేమో నాటకాలు చేస్తున్నారు అని, అంటే నాటకాల్లో వేస్తున్నారని, సారీ. సో ఫైనలీ ఏం జరుగుతుంది అనేది మాత్రం ఐ థింక్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఆల్ త్రీ ఆఫ్ యూ. యా యుల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, ఇప్పుడు మీకు కామెంట్స్ అవి చదివే టైం ఉంటుందో లేదోనని నేనే కొన్ని తీసుకొని వచ్చాను మీ పేజ్లోకి వెళ్ళి. సారీ, వితౌట్ యువర్ పర్మిషన్. ఓకే, నేను మిమ్మల్ని యూట్యూబ్లో కొంతమంది పెట్టినవి అనమాట. ఒకటి, ఈ సినిమా ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ 10th వస్తుంది. అయిపోయింది, చూసారా? ఇంకొకళ్ళు పెట్టారు, కీర్తి ఈజ్ నాట్ లైక్ అదర్ కమర్షియల్, విత్ ఇమోషన్ ఐ రీడ్ ఇట్. ఓకే, కీర్తి ఈజ్ నాట్ లైక్ అదర్ కమర్షియల్ యాక్ట్రెసెస్. తన పర్ఫార్మెన్స్ వన్ మోర్ నేషనల్ అవార్డ్. వాట్ డూ యూ హ్యావ్ టు సే ఆన్ దిస్? రెడీ చేసుకుంటున్నారా కాంజీవరం సారీ, ఆ మల్లె పువ్వులు కొన్ని రెడీ చేసి పెట్టుకుందాం. These all are things I can't say. It has to happen. It will happen. ఎస్. See, finally, whatever you do, your actions, if అది మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేసి చేస్తే the results will be. Yeah, అంతే. చెప్పారు కదా, నీ కర్మని నువ్వు చేయి, ఫలితాన్ని ఆశించకు, భగవద్గీత. అంతే. నువ్వు రామారావు అయితే నేను, నేను సావిత్రి. మరి నువ్వు కీర్తి సురేష్ అయితే నేను సుమా. ఒక వన్ బాయ్ వన్ గర్ల్ చెప్పాలి కదా. సో అట్లా నేను మీరు అలా. మీ ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్తాడేమో అని నేను ఆశించా. టైం లేదు కదా అసలు. ఎక్కడ టైం? ఐమ్ జస్ట్ రన్నింగ్ అరౌండ్. ఐ నో. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మలయాళం, తమిళ్ టు తెలుగు, ఇక్కడ వచ్చి ఇక్కడ పోనీ ఎవరైనా నచ్చారు అనుకునే లోపల అక్కడ షెడ్యూల్కి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి పోనీ ఇక్కడ ఎవరు అరే బాగున్నారే అనుకునే లోపు మలయాళం వెళ్ళిపోవాలి మీరు. ఓకే, సో ఐ అండర్స్టాండ్ దట్ కంప్లీట్లీ. అండ్ మీ అమ్మగారి సూపర్విజన్ ఉంటుందా అండి? నథింగ్ కదా. అమ్మ doesn't know my scripts, anything. After signing films only I tell her. She'll keep calling and asking me, which film are you doing next? She'll read all the articles and she'll call me, you're doing this film, ee film ani. I keep everything as surprise. Even story ivanni నేను ఎప్పుడు నేను చెప్పలేదు, బికాస్ దే ఆల్సో లైక్ వాచింగ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ డైరెక్ట్గా ఫ్రెష్గా. అండ్ ఆవిడ ఫ్యాన్స్గా ఉన్నాము మేము, బీయింగ్ మలయాళీ అండ్ చైల్డ్హుడ్లో మలయాళం మూవీస్ అన్నీ చూస్తూ మేనక గారి సినిమాలు ఎన్ని చూసాము. అండ్ నౌ సీయింగ్ యూ ఆల్సో గ్రో టు దట్ హైట్, ఇట్ రియలీ ఫీల్ సో హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని ఉన్నాయి, అది చదువుతాను. ఇది నాకు తెలిసి మీరు మొన్న మలయాళం మూవీది పెట్టారు కదా ఫోటో, మరకార్. దానికి ఆ ముక్కుని ప్రశాంతంగా ఉంచారు కదా, మీరు ఎన్ని తగిలించారో దానికి అని పెట్టారు. మొత్తం ఇక్కడ ముక్కు పుడకలన్నీ పెట్టినట్టున్నారు కదా. దానికి ఎవరో ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఇంకొక అద్భుతమైన కామెంట్ ఉందండి, ఇది నేను మీకు చెప్పాల్సిందే. లవ్ వశీకరణ్ కెన్ సాల్వ్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్ బాబాజీ. ఇది మీకు వచ్చిన కామెంట్స్, ఎందుకు వస్తాయో నాకు తెలియదు మధ్యలో. బ్లాక్ మ్యాజిక్ స్పెషలిస్ట్, లవ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్, ఇంటర్కాస్ట్ లవ్ మ్యారేజ్ స్పెషలిస్ట్ బాబాజీ, హౌ టు కంట్రోల్ ఉమెన్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్, బిజినెస్, చైల్డ్ ప్రాబ్లమ్ సొల్యూషన్. ఇన్ బిట్వీన్ కామెంట్స్ ఒకళ్ళు ఇది పెడతారు. అండ్ దెన్ ఇన్ ద ఎండ్ దే విల్ పుట్ బ్యాంకాక్, జైపూర్, థైలాండ్, బంగ్లాదేశ్, అమెరికా, వన్ కాల్ చేంజ్ యువర్ లైఫ్.
వీళ్ళది ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంత అవసరమా? అదే, ఇన్ బిట్వీన్ ఆల్ దట్ దేర్ విల్ బి సచ్ అ హ్యూజ్ కామెంట్ అబౌట్ ఇట్ విచ్ ఇస్ నో వే కనెక్టెడ్ టు ఎనీథింగ్ దట్ కీర్తి ఈస్ డూయింగ్. నాకు కూడా వస్తాయి ఇలాంటివి, అందుకనే నేను పెట్టాను మీకు. ఓకే, ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ స్టైల్స్ గురించి మీరు ఒక 1 లైన్లో మాకు చెప్తారా? ఇందాక నాగేష్ గారి స్టైల్ గురించి చెప్పారు కదా, లైక్ మానిటర్ చూడకుండా చేస్తే బాగుంటుంది అని. అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారు, ఐ థింక్ he gets involved and he shows how to do that particular, how to enact that particular scene, very free flowing, and gives us our space. He's different in that way. సో ఆయనకు ఒక పేరు స్పేస్ డైరెక్టర్. ఓకే, అంటే స్పేస్ ఇస్తారండి మీరు, అది ఫ్రీ స్పేస్ డైరెక్టర్. కిషోర్ తిరుమల. Kishore also sets a different kind of mood. Everybody is different. Kishore also sets a different kind of mood, and because he talks Tamil, he can explain. He can communicate in Tamil to me, so it was very easy. అయ్యో, మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడాలి. కరెక్ట్. So it was very easy to work with him, Nenu Shailja, and translation, be it translation ani. So వచ్చేసింది, ఆయన పేరు వచ్చేసింది నాకు. ఏంటి? కిషోర్ తిరుమల గారు ఈజీ ట్రాన్స్లేషన్ డైరెక్టర్. యా. వెంకీ అట్లూరి. Venki is one కామెడీ. అవునా? ఆన్ సెట్ కూడానా? Venki is fun. He's a fun director. ఫన్ డైరెక్టర్. ఓకే. నాగశ్విన్. I think Nagi is quirky. Like Nagi ఏంటో నాగికే తెలీదు. Like he when after every scene in Manati, when I come and look at his reaction, there'll be no reaction on his face. బాగుందో లేదో, nothing will understand actually. Okay. So but it will come out very very nice. So later we'll understand. So one quirk element ఉంది, quirky director. ఆయనకి లోపల జరుగుతుందన్నమాట, మనకు బయట కనిపించడం లేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు మీతో వర్క్ చేసిన వీళ్ళ గురించి మీరు కొత్త విషయం ఏదైనా చెప్పాలి, మాకు తెలియని విషయం. ఓకే, డిఎస్పి గురించి మాకు తెలియనిటువంటి కొత్త విషయం మీకు తెలిసింది ఏదైనా? కొత్త విషయం ఏం లేదు. ఐ థింక్ వీ నో ఎవ్రీథింగ్ అబౌట్ డిఎస్పి. పోనీ ఏదైనా వాట్ ఎవర్ యూ ఫీల్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ డిఎస్పి. వెరీ పాజిటివ్, టాకటివ్, లౌడ్. I think he has so many of my qualities. కరెక్ట్. ఏంటో. ఇప్పుడు ఇంకొకరిని ఇక్కడ డైరెక్ట్గా పిలుస్తాను, మీరు ఆవిడ గురించి చెప్పండి. మీ ప్రొడ్యూసర్ కమ్ స్టైలిస్ట్ శ్రావ్య ఎక్కడున్నారు? కమ్. సో మీరేనమాట శ్రావ్య. సో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. Actually I'm just decoration producer. డెకరేషన్ చేయడానికి వచ్చారా మీరు? డెకరేషన్. have a friend who is the main producer for this. వాడు ఇట్లాంటి అన్ని నన్ను దోస్తాడు అనమాట. అంటే మీరు ఓన్లీ పేరు వేసుకున్నారా? యా. ఏయ్ హలో, డబ్బులు కూడా మీ ఉన్నాయని మాకు తెలిసింది. అమ్మా, వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ హర్? ఇప్పుడు షీ వాజ్ అ స్టైలిస్ట్, ఇప్పుడు స్టైలిస్ట్ కమ్ ప్రొడ్యూసర్. పెరిగింది. Happy for her growth. I saved her name after she became a producer. I saved her name in my phone as Shravya the Verma, producer the Karma. For some time. Shravya the Verma, producer the Karma. సో ప్రొడ్యూసర్ అవ్వాలని ముందు నుంచి ఉండిందా శ్రావ్య? లైక్ అంటే నాన్ ఫిక్షన్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. వాడేమో ఈ స్టోరీ ఒకటి తీసుకొచ్చాడు, నేనేమో తనకు తీసుకెళ్ళాను, తనేమో ఓకే అంది. అలా లక్ బై ఛాన్స్లో ప్రొడ్యూసర్ అయిపోయా. గుడ్ లక్ శ్రావ్య. ఐ నో. గుడ్ లక్ శ్రావ్య, గుడ్ లక్. తను ఎస్ చెప్తుందని నేను అనుకోలే. ఇన్ఫాక్ట్ డైరెక్టర్ డింట్ ఈవెన్ కమ్. ఆ రోజు ఆయన ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఇలా యూనో నరేషన్ ఇచ్చారు. తను హోటల్లోనే ఎస్ ఐమ్ డూయింగ్ ఇట్ అని చెప్పి ఎక్కేసింది కారు. సో
అది అలా పట్టాలెక్కిందనమాట. Yes, అనుకున్నాను కదా. సేమ్ నేను మళ్ళీ దేవి గారి దగ్గర కూడా నో చెప్తారనుకుని వెళ్ళి చెప్పాను అనమాట. ఆయన కూడా ఓకే లెట్స్ డూ ఇట్ అన్నారు. మీరు ఎవరి దగ్గరికైనా నో చెప్పడానికి వెళ్ళినవన్నీ ఎస్ అయ్యాయా? అన్ని లాస్ట్ ఇయర్ ఈ పాండమిక్ స్టార్ట్ అయిన కొత్తల్లోనే మీరు కనిపించి ఉండుంటే బాగుండేది. కొన్ని చోట్లకు మీరు నో అని వెళ్తే అక్కడ ఎస్ అని వచ్చేది, నెగటివ్ అని. మీ మూవీలో ఎక్కువ మంది ఆడవాళ్ళు వర్క్ చేశారని తెలిసింది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. దేవిక గారు, షీ వాజ్ ఆ ప్రొడక్షన్ డిజైనర్, షీఈ్ వన్ సూపర్ ఉమెన్. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్లో భవ్య, చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో యాక్చువల్లీ మోర్ దెన్ 3-4 విమెన్. కాస్ట్యూమ్స్ ఇలాహే అని షీ డిడ్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ తను. తర్వాత ఆబ్వియస్లీ ప్రొడక్షన్లో మేము మొత్తం కొంచెం డామినేట్ చేసాం. సూపర్. అంటే వస్తున్నప్పుడే రకరకాలుగా విమెన్ వర్కింగ్, మల్టీ టాస్కింగ్ అండ్ వర్కింగ్. ఇట్ ఇస్ సో నైస్. యా, ఆఫ్ కోర్స్ షీ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ all of that. I am not the captain is always the director అంటే మా ఆడబ్యాచ్కి ఆడబ్యాచ్గా. ఓకే. సో ఈ మూవీ ఎండ్ ప్రోడక్ట్ చూసిన తర్వాత శ్రావ్య, వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? నాన్ ఫిక్షన్ చేద్దాము అనుకుని వచ్చావు కదా ప్రొడ్యూసర్గా, ఇప్పుడు ఫిక్షన్ చేసేసావు, నో అంటారు అనుకున్నావు, ఎస్ అనేసారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి? I think contrary to the subject I got very lucky. నేనైతే చాలా లక్కీ అయిపోయాను. గుడ్ లక్కీ. యా, ఇది అది సాంగ్ ఒకటి అండ్ ఆల్సో ద సఖీ క్యారెక్టర్లో కాకుండా దానికి. అండ్ బికాస్ షీ వాజ్ వెరీ సపోర్టివ్. నేను చాలా అనుకునేదాన్ని దట్ టెక్నీషియన్గా తను ఎంత చూసినా షీ వాజ్ వెరీ కోఆపరేటివ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. నేను ఎవ్రీ బర్త్డే దానికి చెప్తా ఉంటాను అనమాట. ఐ హ్యావ్ నోన్ హర్ యాజ్ అ ఫ్రెండ్, ఐ హ్యావ్ నోన్ హర్ యాజ్ అ టెక్నీషియన్ అండ్ ఐ హ్యావ్ నోన్ హర్ యాజ్ అ ప్రొడ్యూసర్ నౌ. And I used to think that it's very difficult and to deal with such big technicians, and we are like such new producers, both of us, we are very young, so it was ulta. నేను కూడా యంగే, ఏం మాట్లాడుతున్నా. So it was very opposite. Everybody did it like it's their first film, including you, Suma garu. Yeah, I'm going to do kada anyway, pre-release. Yes. And yeah, to wind it up, ఈ సాంగ్ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ లక్ సఖీ అని కొన్నిసార్లు కొన్ని ఇళ్లల్లో కొన్ని ఊర్లల్లో ఆడపిల్లల్ని అలా టర్మినాలజీతో వాళ్ళు నువ్వేం చేయలేవు, నీకు చేత కాదు, మీరు దాన్ని కొంచెం ఫన్ వేలో సాంగ్లో చూపించారు, కానీ చాలా సార్లు తొక్కేస్తారనమాట. అండ్ ఆడపిల్లలు కూడా అది బిలీవ్ చేసేస్తారు, నాకు నిజంగానే చేత కాదు, నా వల్ల కాదు అని. మీకు ఎప్పుడైనా అలాంటి ఇన్సిడెంట్స్ మీ చైల్డ్హుడ్లో కానీ, సంబడీ సెడ్ దట్ టుడే వాట్ యు ఆర్, అండ్ ఇఫ్ యూ జస్ట్ లుక్ బ్యాక్ 10 years బ్యాక్, అలాంటిది ఏమైనా జరిగాయా? ఇలా వస్తారని మీరు అనుకున్నారా ఎప్పుడైనా? అస్సలు లైక్ ఐ హ్యాడ్ నో ఐడియా. ఈవెన్ డిజైనింగ్ వాజ్ లక్ బై ఛాన్స్ అండ్ ఈవెన్ ప్రొడక్షన్ వాజ్ లక్ బై ఛాన్స్. డిజైనింగ్ కూడా లక్లో వస్తుందా? నాకు తెలియక అసలు క్రియేటివిటీ ఉంటేనే వస్తుంది. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇంజనీర్స్ డాక్టర్స్ మాకు రెండే ఆప్షన్స్. సో డూయింగ్ దిస్ ఇస్ I mean, I think I got lucky that I'm doing what I like. డాక్టర్స్ కూడా మంచి బట్టలు వేసుకోవాలి కదమ్మా. So I got lucky. I got very lucky to be pursuing what I like to be doing. Wonderful. కీర్తి, మీకు ఎప్పుడైనా యువర్ చైల్డ్హుడ్ సమ్వేర్ సంబడి మీరా యాక్టింగ్గా ఇలా some place somebody has said it, or you've never had any experiences like that? Like what? I don't understand. లైక్ ఇప్పుడు బ్యాడ్ లక్ సఖీ సాంగ్ ఉంది కదా, అందరూ యు ఆర్ అ బ్యాడ్ లక్, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మంచి జరగదు అని చెప్పి ఆ అమ్మాయిని సఖీని బాగా దే ట్రైంగ్ టు సప్రెస్ హర్, బట్ స్టిల్ సఖీ ఇస్ వాట్ ఎవర్ షీ హెస్ బికమ్ ఇన్ ద మూవీ కదా. అలా సమ్వేర్ సంథింగ్ దట్ హెస్ హ్యాపెన్ టు యూ? Yeah, throughout the journey, in the beginning especially, after starting acting career, they say like one film doesn't release or it's getting pushed. So I've heard names where okay, Kotamai Valla then happened. So it's happened. That happens always. టర్మినాలజీ వేసేస్తారు కదా, ఐరన్ లెగ్, బ్యాడ్ లెగ్, రకరకాలు వేసేస్తూ ఉంటారు. బట్ దెన్ ఫైనలీ టాలెంట్ ఇస్ వాట్ ఇస్ matters at the end. Your work speaks for it. So yes, you shouldn't speak. So kudos to both of you and to me too, because we have all worked really hard to be what we are today. Yes. అంటే ఉమెన్ అనే కాదు, ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు కష్టపడితేనే అక్కడికి రాగలుగుతారు.
సో విషింగ్ యూ ఆల్ సక్సెస్. గుడ్ లక్ సఖీకి, నిజంగానే గుడ్ లక్. మేము అందరం ఈగర్లీ వెయిటింగ్ బికాజ్ మిమ్మల్ని ఆ సఖీ అలా మారుతూ షూటర్గా ఎలా మారింది, ఏం సాధించింది చూడడానికి మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము. Thank you Suma garu. So wish you all success, Kirti. Thank you, Wishing you Shravya. all Thank the success too. And you are looking very good. You don't change. You don't age at all. I keep growing take younger. no aging tablets in the morning. Yeah. Please tell me also. Yeah, that's in the mind. Every day morning I say, you haven't aged. You Okay, then that's what I should also do. That's it. Meditation, manifestation. Thank you so much. Thank you Suma garu. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.